గర్వించే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అత్యంత ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహం నిన్న మన విజయవాడలో ఆవిష్కరించబడింది. గత ప్రభుత్వంలో ఇలాంటి స్మృతివనం అని పేరు అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్ఠిస్తామని చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం దానికి అనుగుణంగా ఒక జీవో పాస్ చేసి కంటి తుడుపు చర్యగా ఒక స్థలం ఏమాత్రం పట్టించుకోకుండా దళిత సోదరుల మీద ఉన్న ప్రేమ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి విఫలమయ్యారు. అదే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన వెంటనే దాని కార్యరూపం దాల్చి సంవత్సరం కాలంలోనే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసి మన ఆంధ్ర రాష్ట్రానికే తలమానికంగా ఈ అంబేద్కర్ గారి స్టాచ్యూ, ఆ స్మృతివనం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రం నలుమూలనిచ్చి ప్రజలు దానికి హాజరయ్యారు, హర్షం వెలుబుచ్చారు. అది ఆ సభలో కనబడింది, వినబడింది. ఇలాంటి మంచి పనులు, అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని కప్పిపుచ్చి మాకున్న మీడియా ఒక ఛానల్ అయినా ఒక పత్రిక అయినా ప్రతిపక్ష పార్టీలు నంబర్ ఎక్కువ ఉన్నందువల్ల చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ఆంధ్ర రాష్ట్రం తెలిసి రానియకుండా అప్పుల ఆంధ్రప్రదేశ్ అని నామకరణం చేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు బటన్ నొక్కి ఊరికే డబ్బులు ఇచ్చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుద్ది అన్నారు. ఎలక్షన్ వచ్చేటప్పటికి నేను దానికన్నా ఎక్కువ ఇస్తాను అని గ్యారంటీలో పెట్టుకున్నారు. ఈ ఇచ్చేది కూడా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఇవ్వలేరు అన్నారు. ఎలక్షన్ ఇంకా 2 నెలలు ఉండగా ఇప్పటికీ ఫలాలు క్రమం తప్పకుండా అందిస్తుంది ఈ ప్రభుత్వం. ఎక్కడా వెనుదిరగల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటకి నిలబడింది, ప్రతి వాగ్దానం నెరవేర్చింది. దేశంలోనే తలబండిన రాజకీయ నాయకులకు రాని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం ఏర్పాటు. దీన్ని రద్దు చేస్తాము అన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేమంటారు? లేదు, చాలా బాగా పనిచేస్తున్నారు, దాన్ని కొనసాగిస్తాము అంటున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. పథకాలే కాకుండా ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది. మన దగ్గర కృష్ణపట్నం పోర్ట్ లాగా 6 పోర్టులుంటే కొత్తగా ఇంకొక 4 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టారు. 5 ఫిషింగ్ హార్బర్లు ఉంటే కొత్తగా ఇంకో 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు స్టార్ట్ అయినాయి. ఇండస్ట్రీస్ వచ్చినాయి.
లేనివి చూపించటం ప్రతిపక్ష నేతకి అలవాటైతే ఉన్నది కూడా సరిగా చెప్పలేక కాదు, పని చేసుకుంటూ పోతాం, ఫలాలు ప్రజలకు అందాలి అనే మనస్తత్వంతో పని చేసుకుంటూ పోయే మనస్తత్వం మన జగన్మోహన్ రెడ్డి గారికి. జిల్లా సభలు పెట్టారు నిన్న వెంకటగిరిలో. ఖాళీ కుర్చీలు చూపించాము అంటారు రామకృష్ణ గారు. 7 నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం ప్రతినిధులు హాజరయ్యారు, కానీ జనం ఎవరు రాలా. హెలికాప్టర్లో దిగి సభాస్థలి వరకు పోయేదానికి దారిలో కూడా ఎవరు లేరు. ఇది నిజం. ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు. మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలి అని. ఎలక్షన్స్ వస్తున్నప్పుడు కొందరు సీట్లు మార్పు చేయటం, కొత్త అభ్యర్థులను కానీ లేదా ఒక సీట్ నుంచి ఇంకో సీట్లు మార్చడం సహజం. అది ఏ పార్టీలో అయినా జరుగుతుంటుంది. అనైతిక పొత్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకోదు. 2014లో కానీ 2019లో కానీ రేపు 24లో ఏప్రిల్లో జరగబో ఎలక్షన్స్లో ఒంటరిగానే అన్ని సీట్లలోనూ పోటీ చేస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లు. పార్టీలో మేము సీట్లు మార్చినా కొత్త అభ్యర్థులను పెట్టినా అది ఏదో తప్పు అయినట్టు దాన్ని ఎత్తి చూపించడం. తెలుగుదేశం పార్టీ కూడా ఇదే చేస్తుంది. జనసేనతో పొత్తు అన్నారు, పోయిన సంవత్సరం లేదు, పోయిన ఎలక్షన్స్లో లేదు. మరి జనసేనకి ఇచ్చిన సీట్లు నువ్వు మార్చినట్టే కదా. మీ దగ్గర ఉన్న అభ్యర్థులను మారుస్తున్నారు. కొత్తగా పార్టీ చేరే వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు. ఇది వరకు కూడా చూసాం. తెలుగుదేశం బీజేపీతో పోతున్నారు, ఇక్కడ అభ్యర్థిని అక్కడ పంపించడం, అక్కడ సీట్ ఇవ్వడం. మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. జనసేనలో కార్యకర్తల అసంతృప్తితో రగిలిపోతూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు జెండా మోసి పార్టీకి పనిచేస్తే కొత్తగా ఎవరో వస్తున్నారో వాళ్ళకి సీట్ ఇస్తున్నారంట. తెలుగుదేశంలో కూడా అదే జరుగుతుంది. ఎంతమందిని మార్చినా ఎవరిని తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయడంకా మోగిస్తుంది. 151 సీట్లు పోయినసారి వస్తే ఈసారి 175 రావాలి అనే కార్యదీక్షతో మేము పనిచేస్తున్నాము. తప్పకుండా సాధిస్తాం కూడా. ఎలక్షన్స్ ఇంకా 2 నెలల్లో ఉంది, 2.5 నెలల్లో ఉంది. అందరం శంఖారావం పూరించి ప్రతి ఒక్కరూ, అన్ని పార్టీలు అదే చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిలో ముందడుగులో ఉంది. ఎందుకంటే ప్రజల అండ మద్దతు మా పార్టీకే ఉంది. సమన్వయకర్తగా నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు మేరికి మురళిని. గూడూరు డివిజన్లో, గూడూరు నియోజకవర్గంలో మురళీ గారు రేపు అభ్యర్థిగా, సూలూరుపేటలో
సంజీవయ్య గారు అభ్యర్థిగా, వెంకటగిరిలో నేను అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాం. ప్రతిపక్షానికి క్యాండిడేట్స్ కోసం వెతుకుతున్నారు, అభ్యర్థులు లేరు. నిన్న జరిగిన సభ వెలవెలబోయింది. అదే తార్కాణం దానికి తప్పకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారే మా ముఖ్యమంత్రి అవుతారు. 175 సీట్లు గెలుస్తామన్న నమ్మకంతో మేమందరికీ ముందుకు పోతూ ప్రజలకి మరిన్ని మంచి పనులు చేస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటాం. ఏమని బండి దశల వారీ అన్నారు. దశల వారీగా పూర్తి 30 సంవత్సరాలు ఈ పార్టీ ఉండబోయేది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు. దాని ప్రక్రియ మొదలైంది. ఏ విధంగా చేస్తున్నారో మీకు కూడా తెలుసు. టైం తగ్గింది, షాప్స్ నంబర్ తగ్గింది. పోయినసారి ఎలక్షన్స్ ముందర పెన్షన్ 1000 రూపాయలు ఉండింది. 6 నెలల ముందర జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, ఎలక్షన్స్ అయిన తర్వాత దాన్ని 2000 రూపాయలు చేస్తాను అని. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అనౌన్స్ చేసి 1000 రూపాయలని 2000 జగన్మోహన్ రెడ్డి చేసిన అనౌన్స్మెంట్ని ఆధారంగా ఏదో దెబ్బ కొడతాము అనే ఉద్దేశంతో మీకు అందరూ తెలుసు 1 నెల ముందర ఇచ్చారు. ఆ టైంలో ఎన్నికల హామీగా 2000ని దశల వారీగా 3000 చేస్తా అన్నారు. మీకు తెలుసో లేదో, అసెంబ్లీలో కూర్చున్న మొదటి రోజు ఏమైంది ఈ హామీ 3000 చేయలేదు అంటే వీడియో వేసి చూపించారు, దశల వారీగా చేస్తాము అని. ఈ సంవత్సరానికి 3000 అయింది. ఇచ్చిన మాట మీద నిలబడే ప్రభుత్వం, నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇసుక నుంచి తైలం తీసే వ్యాపారం చేస్తారని ప్రతిపక్ష ఇక్కడంతా కొండలు, అక్రమ మైనింగ్, చెరువులని ఎవరు చెప్పారు అది? చెప్పండి. ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీరు మళ్ళీ ఇంకొకసారి వినండి. గురించి మాట్లాడారు కదా, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఇసుకను దోచేస్తున్నా అన్నారు కదా, పెన్నా నుంచి ఇసుక దోచేస్తున్నారు అన్నారు. మాకు వెంకటగిరిలో పెన్నా లేదు, ఇటుపక్క ఉన్న గూడూరులోనూ పెన్నా లేదు. అంటే ఎవరో ఒకరు స్క్రిప్ట్ రాసిచ్చారు, దాన్ని చదవటం వరకే. కొంచెం అవగాహన చూసుకొని, నేను అందుకే అన్నా, పోయినసారి ఒక హామీ ఇచ్చారు 14లో, బాబు వస్తే జాబ్ వస్తుంది అని. వచ్చింది అన్న. ఆయన వచ్చాడు, లోకేష్ బాబుకి జాబ్ ఇచ్చాడు. ఆయనకిస్తే రాష్ట్రం అంతా ఇచ్చినట్టే. ఇప్పుడు కొత్త నినాదం ఏంటది? బాబు గ్యారంటీ అంటే తాత గ్యారంటీ, మనవడి షూరిటీ. మనవడికి పోయినసారి కొడుకుదైంది, భవిష్యత్తుకి అది అర్థమైందో లేదో. సో స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఎవరు ఎక్కడ దేని గురించి మాట్లాడుతున్నామో కూడా తెలుసుకోవాలి. 100 ఎకరాలు భూ కబ్జా చేశా అన్నారు. ఐఎమ్ ఓపెన్ టు డిబేట్ ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎక్కడైనా, ఎవరితో అయినా. చంద్రబాబు నాయుడు గారే నా మీద అభియోగాలు మోపారు కాబట్టి
మళ్ళా మా వాడు ఉన్నాడు లోకల్, మీరు అన్నారు స్థానిక ఎమ్మెల్యే, ఆయన సంవత్సరం అయింది విడిచిపెట్టి వెళ్ళి, మళ్ళా నిన్నొచ్చాడు ఏదో ఎస్ఎస్ కెనాల్ అన్నాడు, ఇదన్నాడు అదన్నాడు. అభివృద్ధి లేక అడిగిన పనులు జరక్క పార్టీ మారాడంట. ఎవరన్నా నమ్ముతారా? నవ్వుతారు, నమ్మరు. నెల్లూరు జిల్లా కాదు, మేబీ ఆంధ్ర రాష్ట్రం అంతా తెలియకపోవచ్చు, ఇక్కడ మాత్రం అందరికీ తెలుసు. మొదటి రోజు నుంచి మంత్రి పదవి మీద ఆశతో రెండో నెల నుంచి కక్కతా ఉన్నాడు. ఏ రోజు అభివృద్ధి చేశారండి? జరుగుతున్న ఆల్తూర్పాడు రిజర్వాయర్ని ఆపిన ఘనత ఆనం రామనారాయణ రెడ్డిది. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి, మేము చూపించాం. మెడ మీద కత్తి పెట్టి లోకల్ ఫార్మర్స్తో ఇక్కడ చెరువులో మట్టి ఎత్తకూడదు అని లెటర్ రాయించాడు. నిన్న జరిగిన సభ పక్కన జగనన్న కాలనీ ఉంది. రోడ్ పక్కన ఉన్న 6 ఎకరాలు హౌసింగ్ డిపార్ట్మెంట్ చూడండి, లేఅవుట్కి ప్లాన్ లేదు, కానీ ఈయన దగ్గర ఉన్న కాగితంలో వేరే కలర్లో ఉన్నాయి. వచ్చి కనుక్కోండి ఎవరి ఆధ్వర్యంలో ఈ ప్లాట్లు ఎవరికి ఇస్తున్నారు, ఏ విధమైన అవినీతికి పాల్పడ్డాడు. ప్రతి నెల ప్రతి స్టేషన్ నుంచి నెల్లూరుకి డబ్బులు రావాలి. ఇచ్చిన ప్రజలను తీసుకొని వస్తా. మున్సిపాలిటీలో ఏ విధమైన వ్యక్తులను పెట్టి ఎలాంటి ఆఫీసర్ల ద్వారా కలెక్ట్ చేస్తూ ఉన్నాడు నెల. ఆయన పిఏ కొడుకు చేశాడు పని, 60 లక్షల పని. సగం కట్టిన గోడ పడిపోతే బ్యాలెన్స్. వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. ఎలాంటి అవినీతి జరిగింది, ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉన్నానో రమ్మని చెప్పండి. ఇంకా జిల్లా అధ్యక్షుడిగా మీరు వెంకటగిరికే పరిమితమా? 7 నియోజకవర్గాలు అడగండి, పూర్తి కాల ప్రశ్న పూర్తి కాల. మీరు సగం ప్రశ్న వేసి మమ్మల్ని ఒకసారి నాయకులతోటి ఇట్లా రావడం కూడా ఇదే మొదటిసారి అనుకుంటున్నాను. మా రీజనల్ కోఆర్డినేటర్తో గూడూరు మన హాల్ పేరేంటి కళ్యాణ మండపంలో మీటింగ్ జరిగింది. సంస్థాగతంగా పార్టీకి నాయకులు దూరం అయ్యారు, ఎవరయ్యారు? కార్యకర్తలు. మీ ప్రశ్న ఏంది? మీరు సగం అడిగి సగం వదిలేస్తున్నారు. నేను ఊహించుకొని జవాబు చెప్పను. మీరు ఎక్కడికి? గూడూరుకా? గూడూరు మీకు ఎట్లా తెలుసు నేను ఇది ఫస్ట్ టైం అని? వచ్చిపోవడం వేరే, కార్యకర్తలతో ఈరోజు కార్యకర్తలతో ఇంత ముందు పెట్టలేదని ఎవరు చెప్పారు? 2019లో మా గూడూరు ఎమ్మెల్యేగా వెలగపూడి మధ్యాహ్నం గెలిచారు సార్. అయ్యా 2019లో మన ఎమ్మెల్యే గారు గెలిచారు సార్, వెలగపూడి వరప్రసాదరావు గారు. అవును. ఈ 5 ఏళ్ళలో ఎంతో మంది పూర్తి సార్ నరిగిపోయారు కదా కదా నన్ను అంటా, నువ్వు చెప్పాలి కదా. పూర్తిగా నరిగిపోయారు చెప్పి వల్ల ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టేసి నాయకులు కార్యకర్తల్ని సమన్వయం చేస్తే కలుసుకుంటారా, కలిసి పనిచేస్తారా అనేది ఒక ప్రశ్నగా మిగిలింది సార్. వరకు కోర్స్ ఆఫ్ టైంలో ఒక వారం రోజుల టైం ఒక ప్రోగ్రామ్ చేద్దామని ఉంటే ఒక 3 రోజుల ముందర నోటీస్ ఇస్తారు. ఇప్పుడు 7 నియోజకవర్గాలు నేను తిరగాల, దానిలో ఒకటి నేను సమన్వయకర్తగా ఉందా. సమయం తక్కువ ఉంది, అయినా కూడా రాత్రి మేము అనుకొని ఈరోజు ఉదయం పిలిస్తేనే ఇంతమంది వచ్చారు. ఎన్నికల సమయం దగ్గర పడింది, ఎన్నికలకి దీంతో అందరూ వచ్చారు కూడా, కానీ ఇప్పటి వరకు నలిగిపోయిన వాళ్ళని అది మీరు ఏ విధంగా చేయగలరు అంటారు? ఎవరు నలిగిపోయారు? ఎందుకనరు? మా దగ్గర వాళ్ళు మా నాయకులు, మా
కార్యకర్తలు, మా పార్టీతో ఉండేవాళ్ళు, మా బంధువులు ఉంటారు. సో మేము ఓపెన్గానే మాట్లాడుకుంటాం. అలా మాట్లాడుకున్నప్పుడు మీరుండరు. అర్థమైందే? జరుగుతుంది. ఎలక్షన్ అయిన తర్వాత ఇది కట్ ఆఫ్ డేట్ అన్నప్పుడు అప్పటికి ఆ టర్మ్ ఎండ్ అవుద్ది. అప్పటి వరకు ఎమ్మెల్యేనే, ఆపద్ధర్మం కాదు. ఒకటి. రెండోది, నేనున్నప్పుడు ఆయన రాలేదంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళలో చాలామంది కూడా మిస్సింగ్ ఉండరు. నేను చెప్పిన షార్ట్ టైంలో పిలిచినప్పుడు కొందరు పండగలు కానీ పోయిన వాళ్ళు, పనుల మీద పోయిన వాళ్ళు. కానీ వరప్రసాద్ గారు ఆహ్వానించి సంతోషం వెలబుచ్చాడు మీ ముందు. నాకు తెలిసి మీరందరూ ఉండుంటారు. ఉన్నారా లేదా? మరి ఇంకెందుకు మీకు డౌట్లు? నేను ఇంకోటి కూడా చెప్పిన ఇందాక, ఆంధ్ర రాష్ట్రంలో 58 చేంజెస్ అయినాయి ఇప్పుడు దాకా మా పార్టీలో. ఇదొక్క దగ్గరే ఒక్క చిన్న అసంతృప్తి అనేది కూడా లేకుండా ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఇది గూడూరు. ఇప్పుడు దానికి నేనేం చెప్తాను బాబు, ఎలక్షన్ దాకా కూడా కనబడకపోవచ్చు. లేదా ఇప్పుడు మా బస్సు యాత్ర ఉంది, సామాజిక బస్సు యాత్ర ఉంది. ఆ రోజు వస్తానేమో, నాకు కూడా పనులు ఉంటాయి. అంటే కనబడకపోతే మళ్ళీ పని పూర్తి చేసినట్ట. ఇప్పుడు వెంకటగిరిలో పనిచేసే ఎమ్మెల్యే అక్కడ పనిచేసే ఎమ్మెల్యేని గూడూరు మారిస్తే గూడూరులో పనిచేస్తాడు ఆయన. వెంకటగిరిలో పనిచేసే ఎమ్మెల్యేని 58 మార్చారు కదా సార్, సిట్టింగ్లు మార్చారు కదా ఎమ్మెల్యేని. మార్చిన వాళ్ళందరినీ వేరే చోట చేశారు. అందరినీ కాదు, అదే కొంతమంది 20 మెంబర్స్ చేశారు. వాళ్ళందరికీ అక్కడ ప్రాధాన్యత ఉంటుందా, గెలుస్తాడా అని వాళ్ళ ఆరోపణ, టీడీపీ వాళ్ళ ఆరోపణ. వాళ్ళు ఆరోపించుకుంటారు. వాళ్ళకి అసలు నేను చెప్పింది అదే కదా. వాళ్ళు మారిస్తే ఎంఆర్ఓని కలెక్టర్ మార్చినట్టు మారిస్తే ప్రజలు ఆదరిస్తారా? అది రేపు తెలుస్తుంది కదా నీకు. రేపు 175 మేము కొట్టినప్పుడు మీకు తెలుస్తుంది. 175 మేము గెలిచినప్పుడు మీకు తెలుస్తుంది. అది చూడు, ఒకసారి చూడు. మాది 2 పేజీలే, చాలా కష్టమైంది కాదు. 640 పేజీలు తెలుగుదేశం పెట్టేసి అసలు లేకుండా చేశారు. మాది 2 పేజీలు 4 సైడ్లు ఉంటుంది అంతే, చాలా సింపుల్. దాంట్లో దుగరాజపట్నం ఉందా లేదో ఒకసారి చూసి చెప్పు నాకు.